టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ దిగిపోతాడా? కేవలం లీక్లు ఇస్తున్నారా? మొత్తానికి అధికారం కోల్పోయిన తర్వాత ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కానీ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏదైతే అన్ని స్థానాలు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఒక 17 స్థానాలు ఒక్క స్థానం కూడా కైవసం చేసుకోలేదు బీఆర్ఎస్. ఇలా నేపథ్యంలో మరి గ్రౌండ్ లెవెల్స్లో చూసుకుంటే బీఆర్ఎస్ యొక్క మొత్తానికి ఒక పార్టీకి మొత్తం అన్ని చోట్ల కూడా ఒక పక్కన కాళేశ్వరం స్కాము, లిక్కర్ స్కాము, మరో పక్కన ఫోన్ ట్యాపింగ్, మరి ఈ రోజున విద్యుత్ కొనుగోలు అంశం. ఇలా నేపథ్యంలో బీఆర్ఎస్ యొక్క పార్టీ మొత్తం కూడా బ్రేక్ అవుతుంది. దీనికి సంబంధించిన అసలు ఎప్పటి వరకు ఈ పార్టీ నిలబడుతుంది, ఇందులో అసలు ఎవరు ఉంటారు, ఏ నాయకులు ఉంటారు, ఎవరు ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోతారా అన్న వేళ కూడా బీఆర్ఎస్ మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇలా నేపథ్యంలో మరి ప్రజలందరూ బీఆర్ఎస్ని మర్చిపోతారేమోనని ఒక విధంగా మరి పార్టీ పైన అటెన్షన్ కోసం ఏమన్నా ఒక మరి నేను దిగిపోతాను అని మరి దీనికి సంబంధించిన హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇది కావాలనే లీక్లు ఇస్తున్నారా, లేదా దీని వెనక అసలు ఏముందనేది మా కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి కావాలనే లీక్లు ఇస్తున్నారా, లేదా కేసీఆర్ ఈ యొక్క అధ్యక్ష పదవి నుంచి దిగిపోయి మరి కేటీఆర్కి ఇస్తారా, హరీష్ రావుకి ఇస్తారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఇస్తారా? అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ నిలబడుతుందా, లేదా బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ఏమైనా ఇలాంటి చర్యలు చేపడుతున్నారంటారా సుధాకర్? పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితిలో అంతర్మదనం మొదలైంది. అందులో భాగంగానే పార్టీని పునర్నిర్మించాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందడం, ప్రభుత్వాన్ని కోల్పోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా గెలవలేదు. గెలవకపోగా 8 పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అదేవిధంగా చాలా ఓట్ బ్యాంక్ కూడా పూర్తిగా దెబ్బతిండిపోయింది. 37.8% అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే ఈసారి కేవలం 16% తోటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది బీఆర్ఎస్. దీంతో భారత రాష్ట్ర సమితి అంతర్మదనం మొదలైంది. పునర్నిర్మించేందుకు కావలసిన చర్యలు చేపట్టాలని ఒక భావన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో వచ్చినట్టుగా బయటికి బీఆర్ఎస్ వర్గాల నుండి లీకులు అందుతున్నాయి. అందులో భాగంగానే పార్టీని బలపరచాలంటే ఒకటి, పార్టీకి మొదటి నుంచి ఆయుపట్టుగా ఉన్న హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇద్దరికి కూడా బాధ్యతలు సమానంగా పంచాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ ఉన్నాడని సమాచారం అందుతుంది. హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇటీవల పార్టీలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన భారత రాష్ట్ర సమితిలో జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా పార్టీలో కీలక స్థానం కల్పించినట్లయితే ఆయనకు సంబంధించిన శ్రేణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులు ఉంటారు, వారందరూ కూడా పార్టీకి కలిసి వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ముగ్గురిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముగ్గురిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి అదేవిధంగా కేసీఆర్ ఎలాగైనా జాతీయ బీఆర్ఎస్ కాబట్టి భారత రాష్ట్ర సమితి కాబట్టి ఆయన జాతీయ అధ్యక్షునిగా ఉంటారు. ఉండి పార్టీ కార్యక్రమాలను విస్తృతపరిచి నిత్యం ప్రజలలో ఉన్నట్లయితే పార్టీని ప్రజలు మర్చిపోయే ఛాన్స్ ఉండదనే ఒక భావన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ కేసీఆర్ ను చాలా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి చాలా దగ్గరగా చూసిన వారు ఎవరు కూడా ఇలాంటి ప్రతిపాదనలు తీసుకోవడంలో లేకుంటే ఇలాంటి నియామకాలు చేయడానికి కేసీఆర్ ఇష్టంగా ఉండడు. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ. అదే విధంగా బీఆర్ఎస్ అనేది పూర్తిగా కేసీఆర్ కు సంబంధించిన వ్యక్తిగత లేకుంటే ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిగా పునర్నిర్మించుకున్న పార్టీ కాబట్టి ఆయన నాయకత్వాన్ని విస్తృతపరచడంలో లేకుంటే నాయకత్వంలో బహునాయకత్వం ఉండడంలో ఆయన ఇష్టపడడు అని ఆయన అంతరంగికులు కానీ లేకుంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నుండి లేకుంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన 2002 నుండి ఆయన దగ్గరగా చూస్తున్న వారు చెప్తున్న అంశాలు ఇవి. ఒకవేళ కేసీఆర్ నిజంగా నాయకత్వాన్ని విస్తృతపరచాలనుకుంటే లేకుంటే నాయకత్వాన్ని ఇతరులకు ఇవ్వాలనుకుంటే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేవాడు అనే భావన ఒకటి వ్యక్తమవుతుంది. కాబట్టి కేసీఆర్ ఉన్నన్ని రోజులు కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ కొనసాగుతుంది. ఆయన నాయకత్వంలోనే పనిచేయాల్సింది, ఆయనే పార్టీని పునర్నిర్మించాలి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.